తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరిగింది. అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలకు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖానస ఆగమయుక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో నిర్వహించే జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. మొదటి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహించిన తర్వాత స్వామి అమ్మవార్లకు వజ్ర కవచం అలంకరించి పొరవీధుల్లో ఊరేగించారు. ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం అనే మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పరిపూర్ణమయ్యే విధంగా 3 రోజుల పాటు విశేషంగా హోమాలు, స్వామివారికి స్నపన తిరుమంజనాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నిజ స్వరూపంతో ఉత్సవాలను దర్శించుకోవచ్చు. వారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. అక్కడ విశేషమైన హోమాలు, మహాశాంతి హోమాలు పూర్తి అయిన తర్వాత ఈ స్వామివారి యొక్క నిజ స్వరూపానికి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంత్రం ఉత్సవమూర్తులకి వజ్రకవచాలు సమర్పించి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. రెండవ రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా యథావిధిగా ఉదయం స్వామివారికి విశేషంగా శాంతి హోమాలు, అష్టోత్తర శతకలశ స్నపన తిరుమంజనం, సాయంకాలం వజ్రకవచాల సమర్పణతో తిరువీధుల ఉత్సవంతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి.